టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీస్ ఆఫర్లు ఏమైనా బాలీవుడ్ హీరోయిన్లకు ఇస్తామంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీల్లో హీరోయిన్ల క్యారెక్టర్లో సోసోగానే ఉన్నాయని టాక్ రావడమే రీజన్ అంటున్నారు. బేసిక్గా బాలీవుడ్లోనూ హీరోయిన్లు గ్లామర్ పాత్రలే కానీ ప్రజెంట్ కొంతమంది హీరోయిన్లు తమ క్యారెక్టర్ కూడా బాగుండాలని డైరెక్టర్లను డిమాండ్ చేస్తారు. కానీ అలాంటి సిచ్యువేషన్ టాలీవుడ్లో మాత్రం లేదని మరోసారి ప్రూవ్ అయింది. టాలీవుడ్లో హీరోయిన్ క్యారెక్టర్ ఏదైనా సరే హీరోయిజం ముందు తేలిపోవాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీస్లో యాక్ట్ చేసిన 2 బాలీవుడ్ బుద్దుగుమ్మలే అని క్రిటిక్స్ అంటున్నారు. దేవరాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ రాయడం చాలా కష్టం అనిపించిందని కొరటాల శివ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తంగం క్యారెక్టర్ విషయంలో చాలా కష్టపడ్డానని అన్నారు. ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేయడానికి జాన్వీ కూడా అంతే కష్టపడిందని కొరటాల అన్నారు. తీరా దేవరా మూవీ రిలీజ్ అయి చూస్తే గెస్ట్ అపియరెన్స్ కంటే కొంచెం ఎక్కువగా కనిపించిందని నెట్టింట కామెంట్స్ చేశారు. అందులోనూ ఓ సాంగ్ తీసేశారు. దీంతో జాన్వీ స్క్రీన్ టైం బాగా తగ్గింది. ఈ మూవీ కోసం జాన్వీకి భారీ అమౌంట్ ఆఫర్ చేశారనే టాక్ ఉంది. అంత రెమ్యునరేషన్ ఇస్తే దానికి తగ్గ సీన్స్లో జాన్వీ కనిపించలేదు. టాలీవుడ్ డెబ్యూకు జాన్వీ చేసిన సీన్స్ అన్నీ దేవరా 2లో కనిపిస్తాయేమో అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సింది కొరటాల శివనే. తంగం క్యారెక్టర్ను అంతగా ఎందుకు ట్రిమ్ చేశారో. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా భట్కు ఇలాగే జరిగింది. డైరెక్టర్ రాజమౌళి మూవీలో యాక్ట్ చేసిన ఆలియా సీతా క్యారెక్టర్ అదిరిపోతుందనే పబ్లిసిటీలో చెప్పారు. కానీ మూవీలో ఆలియా క్యారెక్టర్ చూస్తే గట్టిగా 4 సీన్లు కూడా లేవు. టాలీవుడ్ ఎంట్రీ చేసిన బాలీవుడ్ బ్యూటీలో దీపికా పదుకొణ్ మాత్రమే మంచి స్పేస్ తీసుకుంది. కల్కిలో దీపికా యాక్ట్ చేసిన సుమతి క్యారెక్టర్కు మంచి రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు ఆ మూవీలో ఆ క్యారెక్టరే చాలా కీ రోల్. దీంతో ప్రజెంట్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్లో పాన్ ఇండియా రేంజ్లో మూవీ చేయాలంటే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని తమ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం బెటర్ అని నెట్టింట కామెంట్స్ వినవస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ కాన్సెప్ట్కు పడిపోకుండా క్యారెక్టర్స్ ఏమిటో స్క్రిప్ట్ ప్రకారం ఎలా ఉంటుందో ఐడియాతో మూవీలు చేస్తే బాగుంటుందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.